ఇటీవల కాలంలో వరుస షాకులతో కాస్త డీలా పడిపోయిన విపక్షాల ఇండియా కూటమికి కాస్త ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు ఫలించడంతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్, ఎస్పీల పొత్తుతో విపక్ష కూటమి బలం మరింతగా పెరగనుందా? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఎస్పీల మధ్య ఒప్పందం కుదిరింది? కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి ఇటీవల కాలంలో వరుసగా పలు షాక్లు తగిలాయి. అయితే తాజాగా విపక్ష కూటమికి కాస్త ఊరట లభించింది. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేయనుంది. మిగతా స్థానాల్లో ఎస్పీ భాగస్వామ్య పక్షాలు బరిలో దిగనున్నాయి. ఈ పొత్తు వరుస దెబ్బల తర్వాత విపక్షాల ఇండియా కూటమికి కాస్త ఊరటగానే భావించాలి. గత కొన్ని రోజులుగా ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించకపోవడంతో పొత్తుపై ప్రకటన ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్, సమాజ్వాదీలు సీట్ల సర్దుబాటుపై అంగీకారానికి రావడంతో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ముగిశాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో 17 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో ఎస్పీ, ఇతర భాగస్వామ్య పక్షాలు పోటీ చేస్తాయని వెల్లడించాయి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ఎస్పీ చీఫ్ నరేష్ ఉత్తమ్ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్లు అధికారికంగా ప్రకటించారు. రాయ్బరేలీ, అమేథీ, వారణాసి, కాన్పూర్ సిటీ, ఫతేపూర్ సిక్రీ సహా 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఖజురహో లోక్సభ స్థానంలో పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందని వెల్లడించారు. దీంతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేయడం ఖాయమైంది. మరోవైపు ఢిల్లీలోనూ ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్ మధ్య చర్చలు చాలా ఆలస్యమయ్యాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాదు ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పొత్తు గురించి ప్రకటిస్తామని చెప్పడంతో ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా పొత్తు దాదాపుగా ఖరారయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుతో విపక్ష కూటమికి మరింత బలం చేకూరే అవకాశాలే ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటికే బలంగా ఉన్న ఆప్కు కాంగ్రెస్ పార్టీ తోడైతే విపక్ష కూటమి లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుపై చర్చలు జరుగుతున్నప్పటికీ మొదట్లో ఆప్ మాత్రం కాస్త దూకుడుగానే వ్యవహరించింది. కానీ ఎట్టకేలకు కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండటంతో విపక్ష కూటమిలో మరింత ఉత్సాహం పెరగనుంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, అసోం, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో ఆప్తో సీట్ల పంపకంపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలపడంతో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు శరవేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. హర్యానా, గోవా, అసోం, గుజరాత్లో ఆప్కు ఒక్కో సీటును ఇస్తామని, అందుకు బదులుగా ఢిల్లీలో కాంగ్రెస్కు 3 సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. అదేవిధంగా మహారాష్ట్ర, తమిళనాడులో సీట్ల పంపకాలపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ రాష్ట్రాల్లో కూడా సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్ర ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు విరామం ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఇక విపక్ష కూటమిలో పూర్తిస్థాయిలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ సహా కూటమిలోని మిత్రపక్షాలు భావిస్తున్నాయని తెలుస్తోంది. విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటైన సమయంలో ఆ కూటమి ఎంతో బలంగా కనిపించింది. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దూకుడుకు కళ్లెం వేసినా ఆశ్చర్యపోనవసరం లేదనే విశ్లేషణలు సైతం వినిపించాయి.
కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తాము సీట్ల త్యాగానికైనా సిద్ధమని ప్రకటించి అప్పట్లో కూటమి ఐక్యతను చాటాయి. కానీ ఆ తర్వాత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రావడం, కూటమి కార్యాచరణ నెమ్మదించడం వంటి పరిణామాలు కూటమి పార్టీల్లో అసహనానికి కారణమయ్యాయి. ఆ తర్వాత 2-3 సార్లు కూటమి నేతలు భేటీ అయినప్పటికీ సీట్ల సర్దుబాటు, ఎన్నికల కార్యాచరణ, ఉమ్మడి ప్రచారం వంటి అంశాలపై ఏ నిర్ణయానికి రాలేకపోయారు. మొదట్లో జనవరి నాటికే సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావాలని భావించిన కూటమి పార్టీలు అనుకున్న స్థాయిలో చర్చలు జరపడంలో విఫలమయ్యాయి. అదే సమయంలో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూటమిని వీడి ఎన్డీఏతో జట్టు కట్టడం సహా పలు పరిణామాలు పెద్ద సవాల్గా మారాయి. ఆ తర్వాత కూడా విపక్ష కూటమిలోని మిత్రపక్షాల మధ్య, ముఖ్యంగా టీఎంసీ, ఆప్, కాంగ్రెస్, ఎస్పీ సహా పలు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై పెద్దగా అవగాహన రాలేదు. దీంతో ఒకానొక దశలో కూటమి భవిష్యత్తు ఏంటనే చర్చ కూడా జరిగింది. విపక్ష కూటమిలోని తాజా పరిస్థితులు మరోసారి కూటమికి జోష్ను ఇచ్చే విధంగా ముందుకు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ పొత్తు కుదుర్చుకుని కలిసి పోటీ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య కూడా దాదాపు పొత్తు కుదిరినట్లే. ఇక టీఎంసీతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతున్నామని చెబుతోంది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై విపక్ష కూటమిలోని మిత్రపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా విపక్ష కూటమి సీట్ల సర్దుబాటును పూర్తి చేసి లోక్సభ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. విపక్ష కూటమిలోని మిత్రపక్షాల మధ్య పొత్తు కుదిరితే ఒక బలమైన కూటమిగా మారడం ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో విపక్ష కూటమి ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. విపక్షాల ఇండియా కూటమిలో కీలక పార్టీలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కూటమి బలం పెరగనున్న నేపథ్యంలో అధికార కూటమికి గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది.